సో హాయ్ గైస్, మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా పర్లేదు, లేకపోతే కెరియర్ గ్యాప్ ఉన్నా పర్లేదు. కానీ మనకి డిగ్రీ అనేది మాత్రం లేట్‌గా డిగ్రీ మాత్రం తెచ్చుకోవద్దు. సో దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది ఈరోజు అడుగుతా ఉంటారు. చాలా ఫ్రీక్వెంట్‌గా నాకు వచ్చే క్వెషన్ ఇది. లేట్‌గా అంటే 2 ఇయర్స్ డిగ్రీ లేట్ అయితే, లేకపోతే 3 ఇయర్స్ డిగ్రీ లేట్ అయితే మనకి ఎంఎన్‌సిలో చోటు ఉంటుందా? ఎంఎన్‌సిలో మనం రిక్రూట్ చేసుకుంటారా? చాలా మంది కెరియర్ గ్యాప్ వాళ్ళు అంటే కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నోళ్ళు ఆహ్, సో ఎంఎన్‌సిలోకి ఎలా వెళ్ళాలి? సో చాలా మంది ఈ డౌట్స్ అనేవి నన్ను ఫ్రీక్వెంట్‌గా అడుగుతా ఉన్నారు. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎంఎన్‌సి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎంఎన్‌సిలో కానీ నార్మల్ స్టార్టప్స్‌లో గాని, లెవెల్ 2, లెవెల్ 3 కంపెనీస్‌లో గాని అక్కడ రిక్రూట్ అవ్వాలి అండ్ అక్కడ మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మన ప్రొఫైల్ అనేది పిక్ అవ్వాలి. ప్రొఫైల్ పిక్ కాకుండా మనమైతే ఎళ్ళలేము. సో మనం అందుకని ఏం చేయాలి అంటే, దానికి తగ్గట్టు మనం అకార్డింగ్‌లీ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మన ప్రొఫైల్ పిక్ అవుతుంది అంటే మనం పెట్టి ఏదైనా వర్కౌట్ చేసినా గాని సమ్‌వాట్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ టు అస్. సార్ ప్రొఫైలే పిక్ కాదు అనుకుంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్, రైట్? సో దానికి సంబంధించిందే నేనేమంటానంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా ఓకే. సమ్‌వాట్ కొంతవరకు తీసుకుంటుంది. 1, 2 ఇయర్స్ గ్యాప్ వరకు అయితే ఓకే. కెరియర్ గ్యాప్ ఉంటే ఒక 65, 70% ఉన్నా గాని తీసుకుంటుంది. బట్ ఏంటి అంటే ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. తక్కువ పర్సెంటేజ్ ఉంటే ఎంఎన్‌సికి ఎళ్ళొచ్చా? దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి, లేట్ డిగ్రీ అంటే డిగ్రీ గాని, బీటెక్ గాని 3 ఇయర్స్ డిగ్రీ 4 ఇయర్స్ అవ్వడం గాని, లేదా 4 ఇయర్స్ అవ్వాల్సిన డిగ్రీ 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్ ఇట్లా అవ్వడం గాని చేసి ఇలాంటి వాళ్ళకి కంపల్సరీ ఎంఎన్‌సిలో పిక్ కాదు. మీ ప్రొఫైల్ పిక్ కాదు. మీరు అర్థం చేసుకోండి. కానీ మనము నేనొకటి చెప్తున్నా. ఎంఎన్‌సిలో జాబ్ చేస్తేనే చేసినట్టు కాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. రాలేదు అన్నంత మాత్రాన ఎంఎన్‌సి రాకపోతే అమ్మో! ఏదో అయిపోయింది అనుకోకండి. దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ కంపెనీస్, ఎన్ నంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఆర్ వెరీ గుడ్. దే ఆర్ గివింగ్ వెరీ గుడ్ ప్యాకేజ్. సో ఎంఎన్‌సి కంటే కూడా ఈ స్టార్టప్స్ లోనే మనకి ఎక్కువ ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఎక్కువ గ్రోత్ కూడా ఫాస్ట్ కెరియర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే, నిజంగా మనకి ఎంఎన్‌సిలో వెళ్ళాలి. సో ఈ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా పర్లేదు, కెరీర్ గ్యాప్ ఉన్నా పర్లేదు. బట్ ఇదైతే ఉండొద్దు. సో తక్కువ పర్సెంటేజ్ అంటే ఈ లేట్‌గా డిగ్రీ మాత్రం కంప్లీట్ చేయకూడదు. అలాంటి వాళ్ళకి మాత్రం ఎంఎన్‌సిలో కొంచెం ప్రొఫైల్ అనేది పిక్ అవ్వడం కష్టం. సో ఇంకొక పాయింట్ మనం ఏం మాట్లాడుకోవాలనుకున్నాము, తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఎంఎన్‌సిలో జాబ్ వస్తుందా? సో తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఎంఎన్‌సిలో వెళ్ళడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, తక్కువ పర్సెంటేజ్ ఉండి ఎంఎన్‌సిలో వెళ్ళడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ వి నీడ్ టు వర్క్ ఆన్ స్టార్టప్స్. అంటే మనం ఫస్ట్‌లో స్టార్టప్స్‌లో వర్క్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 2, 3 ఇయర్స్ కొంచెం ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత అప్పుడు మనము ఎంఎన్‌సిలో వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా గానీ వన్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయితే సో మనకి గ్రాడ్యుయేషన్‌తో అనేది పెద్దగా పని ఉండదు మనకి. మనం అది అర్థం చేసుకోవాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే, సో దీనికి సంబంధించి అరే! ఎంఎన్‌సిలోనే జాబ్ చేయాలి, లేకపోతే జాబ్ లేదు అనే కాన్సెప్ట్‌లో ఉంటారు. అలా ఏం ఉండాల్సిన అవసరం లేదు. అండ్ కొంతమందికి నాకు డిగ్రీ లేట్ అయింది, నాకు బీటెక్ లేట్ అయింది, నాకు ఆ 6 మంత్స్ లేట్ అయింది, నాకు 1 ఇయర్ లేట్ అయింది. ఏమైనా ప్రాబ్లమ్ అంటే 6 మంత్స్ ఫైన్, 6 మంత్స్, 1 ఇయర్ ఫైన్, నో ప్రాబ్లమ్. పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కానీ మరి 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే మాత్రం ప్రాబ్లమే. కానీ దాన్ని కూడా మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ అంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది ఉంటుంది. సో మనం అది అర్థం చేసుకోవాలి. సో దానికి ఏదో అయిపోయింది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డెఫినిట్‌గా దేర్ ఇస్ ఆల్టర్‌నేట్ వే. సో మనం మంచిగా డొమైన్ సెలెక్ట్ చేసుకొని, మంచిగా నేర్చుకొని, వర్క్ నేర్చుకొని, మన ఎక్స్‌పీరియన్స్, స్కిల్ అనేది పెంచుకొని, దెన్ వి కెన్ మూవ్ టు ఎంఎన్‌సి కంపెనీస్. దెన్ వి కెన్ మూవ్ టు వెరీ గుడ్ కంపెనీస్ అన్నమాట. సో వెరీ గుడ్ ప్యాకేజ్ యాస్ వెల్. సో ఇంకో అందరికి ప్రతి కౌన్సెలింగ్ అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరికి చెప్పే మాట మీకు చెప్తున్నాను. ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పటిదాకా ఎలా చేశారు? ఇప్పటిదాకా ఎంత కష్టపడ్డారు? ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఇక్కడి నుంచి ఎలా ముందుకెళ్లారనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఒకసారి ఆలోచించండి. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివైసీ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.